ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి పనులపై జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హాజరైన ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కాసిం ఉన్నతాధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. వీసీ ప్రొఫెసర్లతో కలిసి అధికారులు యూనివర్సిటీలో పర్యటించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 10న ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి విద్యార్థుల సంఖ్య ఆధారంగా యూనివర్సిటీలో భవన నిర్మాణాలు ఉండాలని ప్రకటించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి అధికారులతో తెలియజేయడం జరిగింది. భవనాల మరమ్మతులపై కంటే కొత్త భవనాల నిర్మాణంపైనే దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం సూచించాడు. యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళికల పైన విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోవాలని తెలియజేయడం జరిగింది. విద్యార్థుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని డిసెంబర్ 31న పూర్తి ప్రణాళికను తయారు చేయాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. బెస్ట్ యూనివర్సిటీగా ఉస్మానియాను తీర్చిదిద్దాలని అధికారులతో సీఎం అభిప్రాయపడినట్లు తెలుస్తుంది. ప్రపంచంతో పోటీ పడేలా యూనివర్సిటీని విద్యార్థులను తీర్చిదిద్దాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. యూనివర్సిటీ అధ్యాపకులను విదేశాలకు పంపి శిక్షణ ఇవ్వాలని అధికారులతో సీఎం ప్రకటించడం జరిగింది.